హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేనైతే మంచి స్మూదీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇందులో వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ నానబెట్టుకున్నవి వేసుకున్నాను. తర్వాత బాదాం ఒక 5-6, కాజు వచ్చేసి ఒక 5-6, తర్వాత పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ వచ్చేసి బనానా ఒక 2 తీసుకున్నాను, ఒక ఫుల్ యాపిల్ తీసుకున్నాను, అలాగే కొన్ని పాలు అయితే తీసుకున్నాను అనమాట. పాలు అనేది మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి. అయితే ఈ స్మూదీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది. అలాగే మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్, అలాగే మన బాడీకి కావాల్సిన ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయి. ఇందులో ఇంకా నేను చియా సీడ్స్ వేసుకున్నాను కాబట్టి మంచిగా మనకి బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే లభిస్తాయి అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీలో ఈ క్వాంటిటీ అయితే చేశాను అనమాట. ఇంకా ఇదైతే స్మూదీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. తర్వాత మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి నిన్న మోసంబి తీసుకొచ్చానండి. మోసంబి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మార్కెట్లో. ఇంకా తీసుకొస్తే మా వారైతే ఒలుస్తున్నారు. అంటే ఒలిచేసి పక్కకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి రసం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. నేనైతే నా ఫిలిప్స్ జ్యూసర్లో నేనైతే మోసంబి జ్యూస్ అయితే తీస్తాను. నేను కొన్నిసార్లు ఈ గ్రీన్ మోసంబి వాడతాను, కొన్నిసార్లు మనకి ఆరెంజెస్ వస్తాయి కదా ఎల్లో కలర్వి, అవైతే తీసుకుంటాను అనమాట. ఇంక ఇలా అయితే తను మొత్తం ఓల్చేసి పక్కన పెట్టారు. నేనైతే ఈ బౌల్ ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి ఇలా ప్లేట్లోకి పెట్టేసి అయితే నేను నార్మల్గా మనకు ఫ్రెష్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, దాంట్లో అయితే పెట్టేశాను అనమాట. అంటే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈ జ్యూస్ తీసేస్తాను, మళ్ళీ ఎక్కువసేపు ఉంచకుండా కాసేపు వరకు అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంకా తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా ఇవన్నీ మాకైతే ఇక్కడ పైన ఒక ఫ్రెష్ బాక్స్ ఉంటుందన్నమాట, దాంట్లో అయితే పెట్టేసుకున్నాను నేను. తర్వాత నేనైతే లంచ్లోకి కర్రీ రెడీ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి చామదుంపలు ఉన్నాయండి ఇంట్లో, చాలా డేస్ అవుతుంది తెచ్చి. అంటే అవి మా ఊర్లో పండినవన్నమాట. మా అమ్మకి తీసుకొస్తే మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట. అమ్మమ్మ ఎక్కువ తీసుకొస్తే సర్లే నేను కొన్ని తీసుకెళ్తాను అని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇంకా నేనైతే నార్మల్గా టమాటాస్ వేసే చేస్తానండి చామదుంపలు. లేదు అని అంటే అప్పుడప్పుడు ఫ్రై చేస్తాను. అంటే మా వారైతే ఇలా పులుసు చేస్తే తినరు, కాకపోతే తనకి కలిపేసి ఇస్తానమాట. ఎంతమంది మీ ఇంట్లో చామదుంపలు కర్రీ ఇష్టపడరండి? మా ఇంట్లో మా వారు తినరు, మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా తినరు అనమాట. చామదుంపలు అంటే ఎందుకో వాళ్ళకి తినాలనిపించదు. అంటే ఎవరైనా కలిపిస్తే తింటారనమాట, వాళ్ళు కలుపుకొని అయితే తినరు. అంటే అది జిగురుగా ఉంటుంది కదా, అందుకని తినరు కావచ్చు. అంటే ఇది తింటే ఏంటంటే మన మోకాళ్ళలో గుజ్జు ఉంటుంది కదా, అది పెరుగుతుందని అంటారు. ఇంకా డైట్ వీడియోస్ అయితేనేమో నేను చెల్లి వాళ్ళ పాప అన్నప్రాసన్న తర్వాత నుంచే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మళ్ళీ ఊరెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఊరెళ్ళడం, మళ్ళీ రావడం, ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అలా అయితే ఏమవుతుందంటే కంటిన్యూటీ మిస్ అయిపోతుంది, నాకు చేసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మంచిగా వెయిట్ అయితే గెయిన్ అయిపోతున్నాను. ఎందుకనంటే నాకు ఇప్పుడు కొంచెం వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, ఆ మెడిసిన్ తీసుకుంటున్నాను. సో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాను. అలాగే టైమింగ్ అంటూ పాటించట్లేదు అనమాట. ఏ టైం పడితే ఆ టైంలో తినేస్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు 2 ఫెస్టివల్స్ వచ్చినాయి కదా, వరలక్ష్మి వ్రతము అలాగే వినాయక చవితి. మంచిగా స్వీట్స్ ఎక్కువగా తినేసాను. సర్లే ఎలాగో మనం డైట్ చేస్తే తగ్గుతాం కదా, ఎలా తగ్గాలి అనేది మనకు తెలిసినప్పుడు తింటే పెరిగితే ప్రాబ్లం లేదు అని చెప్పేసి అయితే నేనైతే తినేసాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు నాకైతే నేను వెయిట్ గెయిన్ అయ్యాను అని అయితే తెలుస్తుంది అనమాట. 61 దాటేసి ఉంటాను నాకు తెలిసి. అయితే నేనైతే చెక్ చేసుకోలేదు. ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది, కాకపోతే దాని దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తానో అప్పుడే వెయిట్ చెక్ చేసుకుంటాను అనమాట. కాకపోతే వన్స్ నేను అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఎంతవరకు పాసిబుల్లో కాదో నాకు తెలియదు. కాకపోతే ఏంటి అని అంటే హెల్తీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. అదేంటి అక్క మరి వైరల్ ఫీవర్ వచ్చింది అని అంటారేమో. వైరల్ ఫీవర్ నాకనే కాదండి, డాక్టర్స్కి కూడా వచ్చిందనమాట. అసలు పూణేలో అందరు అల్లాడిపోతున్నారు వైరల్ ఫీవర్ వల్ల. మీలో కూడా ఎవరన్నా వైరల్ ఫీవర్ వచ్చి అలా ఏమంటారు మోకాళ్ళలో నొప్పులు, కాళ్ళలో నొప్పులు వచ్చేసి నడవలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను. నాకైతే ఒక లెగ్లో పెయిన్ వస్తుంది. ఇంకా ఫీవర్ అయితే ఏం లేదు, ఫీవర్ అయితే నాకు ఒక్కరోజే వచ్చింది. ఈ పెయిన్ మాత్రం కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ పెయిన్ అనేది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, కానీ వాళ్ళైతే 6 months దాకా ఉంటుంది, లేకపోతే కొంతమందికి 1-2 monthsలో తగ్గిపోతుంది అని అయితే చెప్తున్నారు.
ఇదిగోండి టమాటాస్ మగ్గిన తర్వాత అయితే అందులోనే నేను ఇవేమంటారు ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు అయితే వేసుకున్నాను. అందులోనే చింతపండు పులుసు అయితే వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను వేసానో లేదో కూడా నాకు గుర్తులేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా చెక్ చేయలేదు. ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కర్రీ దగ్గర పడుతుంది అనమాట. ఇంకా అప్పుడైతే నేను ఇక్కడ కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఈ కర్రీ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. నేను ఈసారి చేసినప్పుడు రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈరోజు గ్రేవీ కర్రీ చేశాను. ఇంకా మా డాడీ కూడా ఉన్నారు కదా, గ్రేవీ తింటారని చెప్పేసి ఇదైతే చేశాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే ఒక కొంచెం చిటికెడు గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అనేది మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ స్వీట్నెస్ కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే లేదు. నేనైతే వేసాను, అంటే పులుపు వేసాను కదా, బెల్లం వేస్తే మనకి డైజెషన్ మంచిగా అవుతుందని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి వేయను, ఒక్కొక్కసారి వేస్తానమాట. అంటే గుర్తుంటే వేస్తాను, గుర్తు లేకపోతే లేదు అన్నట్టుగా చేస్తానమాట అంతే. తర్వాత ఇంకా ఈవినింగ్ ఇక్కడైతే చిలకడ దుంపలు వచ్చేసి కాల్స్తున్నానండి. ఉడకపెట్టడం కంటే కాలిస్తే చాలా టేస్ట్ ఉంటాయి. ఉడకపెట్టినా బాగుంటాయి. కాకపోతే కాలిస్తే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఎక్కువ పైనున్న పీల్ అయితే పోతుందనమాట. అంటే వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది, తినేది తక్కువ, కాకపోతే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు. మా పాపకైతే చిలకడ దుంప తినిపిస్తే కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది అని చెప్పేసి ట్రై చేద్దామని చూస్తుంటే అస్సలు తినట్లేదండి. చిన్నప్పటి నుంచి ఎందుకో చిలకడ దుంపతో నేను ఎప్పుడు పెట్టినా కానీ తను తినదనమాట. అసలు ఏ విధంగా పెట్టినా తినదు. ట్రై చేయాలండి, పరాటాల్లో పెట్టడము, లేకపోతే ప్యాన్ కేక్స్ లాగా చేసి పెట్టడము ట్రై చేయాలి. నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేస్తాను. తనకు కూడా ట్రై చేసి మీకు కూడా రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే కాలేదాకా నేను మంచిగా ఉడికించుకున్నాను అనమాట, 2 పక్కలకి తిప్పుతూ. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మిగిలినవి కూడా అన్నీ ఇలాగే కాల్ చేసుకొని ఇంకా ఇచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడు కాదండి, వీడియోస్ అయితే ఎప్పటి నుంచో నా ఫోన్లో అలా ఉండిపోయినాయి అనమాట. అసలు చెప్తున్నాను కదా, వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఎడిట్ చేశాను కొంచెం ఓపిక వచ్చిన తర్వాత. ఇదిగోండి ఈవినింగ్ అయితే కాఫీ చేస్తున్నాను. ఇదిగోండి ఈ కాఫీ బీటర్ అయితే తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద ఉన్నప్పుడే బీట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఫామ్ చూడండి ఎంత బాగా వస్తుందో. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, కొంచెం పర్లేదు అనమాట. 90 రూపీస్ ఏమో పడింది నాకు ఈ కాఫీ బీటర్ వచ్చేసి. మీషోలో తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. అంటే కాఫీ తీసిన తర్వాత బీట్ చేస్తుంటే ఏమవుతుందంటే కాఫీ చల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడే బీట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే టీ, కాఫీస్ అన్నీ, షుగర్, బెల్లం అన్నీ తినేస్తున్నాను అనమాట. వెయిట్ గెయిన్ అయినా పర్లేదు, మళ్ళీ వెయిట్ లాస్ అవుదాంలే అని చెప్పేసి అయితే తినేస్తున్నాను. ఇదిగోండి ఈవినింగ్ టైం కొంచెం ఖాళీ టైం దొరికితే ఇదిగోండి ఇలా పల్లీలు అయితే వేంపేసి పెట్టుకుంటున్నాను. ఇలా వేంపి పెట్టుకుంటే ఏంటంటే మనం ఎప్పుడుగా అంటే అప్పుడు చట్నీస్ చేసుకునేటప్పుడు కానీ మనకి ఈజీ అవుతుంది అనమాట పని. అయితే మీకు కూడా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా లైన్ డేట్స్ కానీ బయట నుంచి తెచ్చుకుంటే పక్కా ఓల్చుకొని చెక్ చేసుకోండి. ఇదిగోండి చూడండి నాకైతే బూజు వచ్చిందనమాట, పురుగులు కూడా ఉన్నాయి. చెక్ చేసుకోండి. డీమార్ట్ నుంచి తెచ్చినా, షాప్స్ నుంచి తెచ్చినా, ఎక్కడి నుంచి తెచ్చినా కానీ తినే ముందైతే చెక్ చేసుకోండి. హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.